అంటాడు. అది పట్టుకోవాలని దాని వెనకాలే తిరిగితే వాడి కోరిక నెరవేరుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కోరుకునేది ఏంది, కాంగ్రెస్ వాళ్ళు ఆ 5 తీవ్రవాదుని చంపేస్తే అయిపోయిందా? వాళ్ళ ఆపరేషన్ అదే. గతంలో 70 ఏళ్ల నుంచి కాంగ్రెస్ చేసుకొచ్చిన దరిద్రమే అది. తీవ్రవాదులు దాడి చేశారంటే ఆ తీవ్రవాదుని చంపడం మీదనే కాన్సన్ట్రేట్ చేసేది. ఏముంది, అది ఒక తుపాకీ. తీవ్రవాదుని కూడా ఒక తుపాకీ. వాడు ఇవాళ కాకపోతే రేపు మళ్ళీ మన దగ్గర వస్తాడు. వాడు ఆడికి తప్పించుకోలేడు. వాడు వెనకాలే మనం తిరుగుతూ ఉంటే శత్రువు నవ్వుకుంటా ఉంటాడు, మనవాడు బలి ఆడిచ్చారా అని. ఇక్కడ వాడే ఉంది. ఆఫ్టర్ ఆల్ వాడు బాంబు వెనకాల పడ్డం ఏంటి? బాంబుల ఫ్యాక్టరీని లేపాం. మిగతా వాడు దొరుకుతాడు, యాడికి పోడు. ఇవాళ కాకపోతే 4 రోజులు నొక్కుతాడు. మన ఓవర్ స్టైన్ దాని మీద పెట్టాం. అదొక టీం పనిచేసిపోతుంది. దొంగ వెనకాల పోలీసులు పడతారు, సైన్యం పడకూడదు. సైన్యం పని సైన్యంది. అది కాంగ్రెస్కి నాకు తెలిసి 100 ఏళ్ల రాజకీయ పార్టీ కాబట్టి అనుభవంతో ఆలోచిస్తా అనుకున్నాను. కానీ కాస్త పాకిస్తాన్ వాళ్ళ మీద ప్రేమను చూపించే విధంగా ఇలా మాట్లాడుతూ అనుకోలేదు నేను. ఒకటి సార్, ఫైనల్ గా ఈ యుద్ధంతో పాక్ ఓకే కాళ్ళబేరానికి వచ్చినా లేదంటే తగ్గినా ఏం చేసినా సరే పిఓకే విషయంలో ఏమన్నా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుందా భవిష్యత్తులో? బేసిక్గా ఒకటే వాళ్ళు కోరుకోవాల్సింది ఏంటంటే పిఓకే అనే జోలికి నరేంద్ర మోడీ రాకూడదురా దేవుడా అని కోరుకోవాలి. వాళ్ళు అల్లాని కోరుకోవాలి. నరేంద్ర మోడీ విషయంలో ఒకటి గుర్తు